సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో పర్సంటేజెస్ పార్ట్ 3 అయితే స్టార్ట్ చేద్దామా. సో ఫస్ట్ పార్ట్ 1, 2 ఎవరైతే మిస్ అయ్యారో సో మన యూట్యూబ్ ఛానల్‌లో సో ప్లేలిస్ట్‌లో అయితే చెక్ చేసుకోండి. సో అక్కడ అన్నీ అప్‌లోడ్ చేయడం జరిగింది. సో వీటితో పాటు అర్థమెటిక్‌లో అన్ని చాప్టర్స్, సో రీజనింగ్, సో ప్యూర్ మ్యాథ్స్ అన్ని చాప్టర్స్ రికార్డ్ చేయడం జరిగింది. సో వీటి యొక్క పీడిఎఫ్స్ కూడా ఎవరికైనా కావాలనుకుంటే సో రికార్డెడ్ వీడియో లెక్చర్స్ యొక్క పీడిఎఫ్స్ 63054 27304కి సో పీడిఎఫ్స్ అని మెసేజ్ చేస్తే చాలు. సో టెలిగ్రామ్ కానీ సో వాట్సాప్ కానీ పర్లేదు. సో నేను మీకు ఫ్రీగా అయితే షేర్ చేస్తాను. సో సో పార్ట్ 3 స్టార్ట్ చేద్దాం. మోడల్ 8 సక్సెసివ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనమాట. సో మనకి ఒక క్వశ్చన్ చూద్దాం ఫస్ట్ అయితే ఫార్ములా రాసే ముందు. ఈ నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10%, రిజల్టింగ్ నెంబర్ ఈజ్ అగైన్ డిక్రీజ్డ్ బై 20%. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్? సో ఒక నెంబర్ అన్నాడు కదా 100, అది 100x అనుకుందాం. ఆ నెంబర్ని 100 అయినా పర్లేదు, 100x అయినా పర్లేదు. సో డిక్రీజ్డ్ బై 10% అంటే ఎంత అవుతుందన్న 90% అవుతుంది. అంతే కదా, 90x అవుతుంది. ఇది అగైన్ డిక్రీజ్డ్ బై 20% అంటే ఇందులో 80% క్యాలిక్యులేట్ చేయాలి. అంతే కదా. సో 72నా. సో ఫస్ట్ 100x ఏమైంది, 72x కన్వర్ట్ అయ్యింది. 100 కాస్త 72 అయిందంటే సో డిక్రీజ్ ఎంత, పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ 28% డిక్రీజ్ అయింది. అంతే కదా. సో ఆన్సర్ 28. సో ఇలా కాకుండా దీనికి డైరెక్ట్గా ఒక ఫార్ములా అయితే ఉంది. సో కొంచెం టైం లేట్ అవుతుంది అనుకుంటే, సో టైం లేట్ అవుతుంది అనుకుంటే అంటే కొంచెం సో ఇంకా వచ్చే క్వశ్చన్స్ అనేవి కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి కాబట్టి సో ఫార్ములా అనేది రావడం జరిగింది. సో పర్సంటేజ్ చేంజ్, డైరెక్ట్గా పర్సంటేజ్ చేంజే వస్తుంది ఒక ఫార్ములా ద్వారా. సో ఈ 28% చేంజ్ కదా, ఇక్కడ డిక్రీజ్ అయింది కదా. సో ఆ చేంజ్ డైరెక్ట్గా వస్తుంది. ఫార్ములా సో ప్లస్ ఆర్ మైనస్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ ఏ ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ బి డివైడెడ్ బై 100. సో ఈ ఫార్ములా డైరెక్ట్గా సబ్మిట్ చేస్తే చేంజే వస్తుంది. ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా. సో ఇక్కడ ప్లస్ అంటే ఇంక్రీజ్ అని, సో ఇంక్రీజ్ అని, మైనస్ అంటే డిక్రీజ్ అని. సో అక్కడ ఇంక్రీజ్ అయింది అన్నప్పుడల్లా ప్లస్ తీసుకోండి, డిక్రీజ్ అయింది అన్నప్పుడల్లా మైనస్ తీసుకోండి, సరిపోతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇప్పుడు దీన్ని సబ్మిట్ చేద్దాం ఈ క్వశ్చన్లో. సో సో 100 అనుకుందాం, ఒక నెంబర్ని 100x అనుకుందాం. సో ఇది అయిపోయింది కదా ఆల్రెడీ. సో డైరెక్ట్గా పర్సంటేజ్ చేంజ్ ఫార్ములా చూద్దాం. సో డిక్రీజ్డ్ బై 10% అంటే -10, అగైన్ డిక్రీజ్డ్ బై 10 అంటే 20 అంటే -20 ప్లస్ సో -10 ఇంటూ -20 డివైడెడ్ బై 100. సో ఎంతనా -30, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే కదా ఇక్కడ కూడా. సో 200 అంటే 2 వస్తుంది, అంటే 28% డిక్రీజ్. ఎందుకని మైనస్ ఉంది కాబట్టి. సో -28 కదా. సో డైరెక్ట్గా అయిపోయింది. వాడు ఏమన్నాడు, ఎంత శాతం తగ్గిందనే అన్నాడు. సో ఇలా డైరెక్ట్గా సబ్మిట్ చేసుకోవచ్చు. మీకు 2 మోడల్స్ చెబుతాను. సో 2 చెబుతాను, నార్మల్ మెథడ్ కూడా చెబుతాను. ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%, రిజల్టింగ్ నెంబర్ అగైన్ ఇంక్రీజ్డ్ బై 10%. సో 100x అనుకుందాం. సో ఫస్ట్ ఇంక్రీజ్ అయిందంటే 110x అవుతుంది. సో నెక్స్ట్ అగైన్ ఇంక్రీజ్డ్ బై 20 అంటే 120x అవుతుంది. 120% ఎంతనా, 0 0 0 0 క్యాన్సిల్ అయితే 132 అవుతుంది. సో 100x కాస్త 132x అయిందంటే సో మనకి 32% ఇంక్రీజ్ అయింది. సో 32%. సో మీకు ఫార్ములా కాకుండా అదే ఫార్ములాలో చూద్దామా, పర్సంటేజ్ చేంజ్ డైరెక్ట్. సో ఫస్ట్ ఏమన్నాడు, ఇంక్రీజ్డ్ అంటే +10, అగైన్ ఇంక్రీజ్డ్ అంటే +20 ప్లస్ 10 ఇంటూ 20 డివైడెడ్ బై 100. సో 32 డైరెక్ట్, అంతే కదా. 32% ఇంక్రీజ్. నెక్స్ట్ ది నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20. సో 100x అనుకుందాం, 120x అయిపోయింది. సో రిజల్టింగ్ నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 20% అంటే 80%కి తగ్గింది. అంటే ఎంత, సో 0 0 0 0 క్యాన్సిల్, 12 8 టైమ్స్ 96x. 100x కాస్త 96x వచ్చింది. సో అంటే 4% డిక్రీజ్ అయిందని, 4% డిక్రీజ్ అయింది. సో ఇది కాకుండా మనకి డైరెక్ట్గా ఫార్ములాలో సబ్మిట్ చేస్తే పర్సంటేజ్ చేంజ్ ఇంక్రీజ్డ్ బై 20% అంటే +20, డిక్రీజ్డ్ బై 20 అంటే -20 ప్లస్
20 into -20 divided by 100. 20 క్యాన్సిల్, ఇక్కడ -4 వస్తుంది అంతే కదా. -4 అంటే 4% డిక్రీజ్. A number is increased by 40%, resulting number is decreased by 20%. సో డైరెక్ట్గా ఫార్ములా ఇచ్చేద్దామా. ఇంక్రీజ్డ్ బై 40 అంటే +40, రిజల్టింగ్ నెంబర్ ఇస్ డిక్రీజ్డ్ బై 20 అంటే -20, ప్లస్ 40 ఇంటూ -20/100. సో ఇక్కడ 20 మిగిలింది, ఇక్కడ మైనస్ కదా, సో -8 వస్తుంది. 12% ఇంక్రీజ్ అయినా, 12% ఇంక్రీజ్ అయినా మీరు నార్మల్గా చేసిన వస్తుంది. ఆఫ్టర్ డిడక్టింగ్ 60% ఫ్రమ్ ఏ నెంబర్ అండ్ దెన్ డిడక్టింగ్ 15 ఫ్రమ్ ద రిమైండర్, 14 to 8 is left. What is the initial number? సో ఫస్ట్ అయితే 60%, రెండు మోడల్ చేద్దాం, ఇది 2 మోడల్ చేద్దాం. 100x అనుకుంటే సో 60%ని డిడక్ట్ చేస్తే 40x మిగులుతుంది. అగైన్ డిడక్టింగ్ 15% అంటే 85% అవుతుంది, అది అంతే కదా. సో 0 0 క్యాన్సిల్. సో మనకి 5తో 2 టైమ్స్, 5 1 టైం, 35 అంటే 7 టైం. సో 2తో 2 టైం 34. సో 34% వచ్చింది. సో మనకి 34% మిగిలింది. వాడు ఏమన్నాడు, 1428 మిగిలింది అన్నాడు. సో 1428 మిగిలింది అన్నాడు కదా. సో ఈ 34% కదా ఇక్కడ మనకి మిగిలింది. సో ఈ 34% ఈజ్ ఈక్వల్స్ టు, సో 34% ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 1428. మనకు కావాల్సింది ఏంటి, ఇనీషియల్ నెంబర్ కావాలి. సో అంటే 100%, అంటే 1428/34. సో మనకి 100% కావాలి కాబట్టి, సో 17తో 2 టైం, 17తో 8 టైమ్స్ 136, 4 టైమ్స్ 68 అయిపోయింది కదా. సో 2తో 4 2 అంటే 4200. సో మీకు పర్సంటేజ్ చేంజ్ ఫార్ములాలో కూడా అప్లై చేద్దాం, సేమ్ వస్తుంది చూడండి, సేమ్ వస్తుంది. సో ఫస్ట్ 60% డిడక్ట్ చేశాడు, -60, డిడక్టింగ్ మళ్ళీ -15 ప్లస్ -60 ఇంటూ -15/100, -75, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 0 0 క్యాన్సిల్. సో 15 6 టైమ్స్ 90 అంటే 9, అంటే -66% రెడ్యూస్ అయిపోయింది. సో ఇంత రెడ్యూస్ అయిందంటే మిగిలింది అంత మరి, 100లో 66% రెడ్యూస్ అయిందంటే 34% మిగిలింది. ఈ 34%ఏ కదా 1428 వచ్చింది కదా, 34x. సో ఇలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. The price of article was increased 2 times successively, 10% each time. What percent should be the new price be reduced? So restore the original value. సో ఫస్ట్ 100x ఉందనుకుంటే ఇప్పుడు ఏమన్నాడు, 2 టైమ్స్ అంటే ఫస్ట్ 110 అయింది, అగైన్ 10% ఇంక్రీజ్ అంటే 110% క్యాలిక్యులేట్ చేద్దాం, ఎంత వస్తుంది, 121 వస్తుంది. 100x కాస్త 121x అయింది, అంతేనా. ఎంత ఇంక్రీజ్ అయింది, 21 ఇంక్రీజ్ అయింది. ఈ 21ని మళ్ళీ ఈ 121 మళ్ళీ దీన్ని 100గా మార్చాలంట, ఇక్కడ నుంచి మళ్ళీ 100xగా రావాలి. అంటే 21 రెడ్యూస్ చేయాలి, ఎంతలో, ఈ 121లో ఎంత శాతం తగ్గించాలి అన్నాడా, కొత్త ధరను ఎంత శాతం తగ్గించాలి, ఈ 121ని ఎంత శాతం తగ్గించాలి. సో ఇక్కడ మనకి 21 6 టైమ్స్ అంటే ఎగ్జాక్ట్గా కాకపోయినా, సో మనకి పాయింట్స్లో చేంజ్ వచ్చిన 100/6 అంటే 16 పాయింట్స్ అంతే. సో ఇక్కడ 16కి దగ్గరలో ఏది ఉందో అది ఆన్సర్ అవుతుంది, 16కి దగ్గరలో ఇది ఒక్కటే దగ్గరలో. సో ఇలా చూసైనా ఆన్సర్లు పెట్టుకోవచ్చు. సో 20/120 అనుకొని మనం పాయింట్స్లో చేంజ్ వస్తే పర్లేదు, ఎందుకంటే ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది, ఇక్కడ 5 డిఫరెన్స్ ఉంది. సో ఇంకా 17కి 24కి అంటే 7 డిఫరెన్స్ ఉంది. సో మనకి అక్కడ జస్ట్ పాయింట్స్లోనే మారింది, ఎందుకంటే ఇక్కడ రెండిట్లకి 20/120కి ఒక్కటి మాత్రమే చేంజ్ అవుతుంది. సో నార్మల్ మెథడ్ కూడా పర్సంటేజ్ ఇంక్రీజ్ అది చెప్పాలా. సో పర్సంటేజ్ చేంజ్, ఇక్కడ పర్సంటేజ్ చేంజ్ అంటే +10 +10 +10 × 10 100/100 దట్ ఈజ్ ఈక్వల్స్ 21. అట్లా అయినా 21% ఇంక్రీజ్ కాబట్టి 121 వస్తుంది. The population of a town has increased by 5% at the end of the first year.
deducted by 4% at the end of the second year. The population of after 2 years is 55 lakh 12,248. Find the population at the beginning of the year. సో నార్మల్ అయితేనేమో దాన్ని 100x అనుకొని ఏం చేస్తాం మనం, ఇంక్రీజ్డ్ బై 5% అంటే 105/100 అంటాం. డిక్రీజ్డ్ బై 4% అట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ అంటే 96/100 వేస్తాం. సింపుల్గా 55,12,248 అంటాం. ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అంటే 55,12,248 డివైడెడ్ బై, సో మనకి 105 ఇంటూ 96. సో ఇక్కడ 100 కూడా ఉంది కదా, 100. మనకి కావాల్సింది 100x కాబట్టి ఇక్కడ 100 వేయాలి, ఇక్కడ 100 వేయాలి. సో ఆన్సర్ వచ్చేది. సో ఇది ఒక మెథడ్. సో మనకి డైరెక్ట్గా షార్ట్ కట్ ఉంది కదా పర్సంటేజ్ చేంజ్ అని. సో ఇంక్రీజ్డ్ బై 5 అంటే +5, సెకండ్ ఇయర్లో -4 అయింది, ప్లస్ 5 ఇంటూ -4/100. సో 1 మైనస్ 0.2 అంటే 0.8% ఇంక్రీజ్ అయింది. సో అంటే అది 100 అనుకుంటే 108 100.8 అయింది. 100.8% ఎంత ఇప్పుడు 55,12,248. మనకి కావాల్సింది 100%. 100% అంటే 55,12,248/0.8 వేస్తే 1%/100. ఇక్కడ మీరు గమనించినట్లయితే 55 కన్నా తక్కువ ఉండాలి ఆప్షన్స్లో ఆన్సర్ అనేది. ఇక్కడ చూడండి 55 కన్నా తక్కువ ఒక్కటే ఉంది. ఎందుకని ఇక్కడ 100 కన్నా పైన ఉంటే మనకి ఇక్కడ వాల్యూ తగ్గుతుంది. సో అంతే కదా, ఆన్సర్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ చూస్తే మీరు 55 కన్నా తక్కువే ఉంది. అందుకే క్యాన్సిల్ చేయమోకండి ఎగ్జామ్లో, ఆప్షన్స్ చూడండి ఫస్ట్. ముందే క్యాన్సిల్ చేసుకుంటూ వస్తే మనమే లాస్ అవుతాం టైం. ఏ హోల్సేలర్ సెల్స్ ఏ వాచ్ టు ఏ రిటైలర్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 8%. and the retailer sells it to a customer at a profit of 12%. సో దాన్ని 100x అనుకుంటే నార్మల్ మెథడ్లో ఏమైందంట 8%. సో ఫస్ట్ 100x అనుకుంటే ఏమైంది 108 అయిందా, 108x అయింది. దాన్ని ఏం చేశాడు మళ్ళీ, సో 12% ప్రాఫిట్ కమ్మాడు 112/100. సో ఇప్పుడు ఇది ఫైనల్గా ఎంత అయింది 8448 అయింది. సో ఇక్కడ x క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది 8448 ఇంటూ 100/108 ఇంటూ 112. మనకు కావాల్సింది 100x కాబట్టి ఇది అవుతుంది. సో ఇక్కడ కూడా 100తో మల్టిప్లై చేస్తే ఆన్సర్. మనకు కావాల్సింది 100x కదా, x నుంచి 100x కావాలి కదా. సో వాడు ఏమన్నాడు, సో ఇది సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో మనకి మామూలు మెథడ్ ఏంటి, పర్సంటేజ్ చేంజ్ ఫార్ములా. 8% ప్రాఫిట్ అంటే +8 నానా, రిటైలర్ సేల్స్ కష్టం ప్రాఫిట్ మళ్ళీ అగైన్ 12. సో 12 టైమ్స్ 96/100. సో ప్లస్ కదా, సో అంటే 20.96% ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ 100 ఉంది, సో మొత్తం 120.96 అయింది, 120.96 అయింది. సో ఈ 120.96 వాల్యూ 8448. మనకి 100% కావాలి కాబట్టి 120.96 ఇంటూ 100 చేస్తే మనకి సో ఈ ఆన్సర్ అయితే వస్తుంది 6984.1. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఏ హోల్సేలర్ సెల్స్ ఏ మొబైల్ టు ఏ రిటైలర్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%. రిటైలర్ సెల్ టు ఏ కస్టమర్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. సో ఫస్ట్ 10%, అగైన్ 20%, అగైన్. సో దీన్ని చూస్తే 10 ఇంటూ 20/100. సో 32% ఇంక్రీజ్ అయింది. సో టోటల్గా 132% అయింది అది. ఈ 132% ఎంత అంట 13,200. మనకు కావాల్సింది ఏంటి, వాట్ హ్యాడ్ ఇట్ కాస్ట్ టు ద హోల్సేలర్ అంటే స్టార్టింగ్లో 100% ఉంది కదా, అది ఎంత అంటున్నాడు. సో 132,000/130 ఇంటూ 100. సో మనకి 10,000 వస్తుంది. ఎలా సాల్వ్ చేసుకోవాలి. సో ఇది మనకి చేంజ్ ఫార్ములాతో నార్మల్గా అయినా చేసుకోవచ్చు కదా.
100x అనుకుంటే 10% ఇంక్రీజ్ అయింది కదా 120x అగైన్ 120 దట్ ఈస్ ఈక్వల్స్ టు 130 13200 చేసి సో ఎక్స్ కావాలి కదా మనకి ఇంటూ 110 ఇంటూ డివైడెడ్ బై అవుతాయి కదా ఇంటూ 100 బై 110 ఇంటూ 120 సో మనకి 0000 క్యాన్సిల్ సో మనకి ఎక్స్ వస్తుంది ఇక్కడ 100 అని మనకి 100x కావాలి కాబట్టి 10,000 అవుతుంది ఇలా సాల్వ్ చేసుకోండి ద వాల్యూ ఆఫ్ మిషన్ ఈజ్ 6250 ఇట్ ఈస్ డిక్రీజ్డ్ బై 10% డ్యూరింగ్ ఫస్ట్ ఇయర్ 20% డ్యూరింగ్ సెకండ్ ఇయర్ 30% డ్యూరింగ్ థర్డ్ ఇయర్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ మిషన్ ఆఫ్టర్ 3 ఇయర్స్ దీనికి మనకి పర్సంటేజ్ చేంజ్ ఫార్ములా వర్కౌట్ అవ్వదు అది రెండు ఇస్తేనే వర్కౌట్ అవుతుంది మూడింటికి వర్కౌట్ అవ్వదు సో డైరెక్ట్గా అప్లై చేద్దాం 100% ఆల్రెడీ ఇచ్చాడు డిక్రీజ్డ్ బై 10% అంటే 90/100 సెకండ్ ఇయర్లో 20% డిక్రీజ్ ఏంటంటే 80/100 సో దీన్ని సాల్వ్ చేస్తే అయిపోతుంది వాట్ విల్ బి ద వాల్యూ ఇంకా ఇచ్చాడా 30 ఇంకా ఇచ్చాడు 70/100 సో ఇదంతా సాల్వ్ చేస్తే సో మనకి ఆన్సర్ అయితే వస్తుంది సో ఇది కామెంట్ బాక్స్లో ఆన్సర్ పెట్టండి సార్ ఈ ఒక్క క్వశ్చన్ కామెంట్ బాక్స్లో ఆన్సర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్కూల్ 1000 ఈజ్ increase and decrease in every alternative year by 10%. Okay, it started with increase in the year 2000. So the percentage increase in the year 2003 compared to 2000. So ఈ క్వశ్చన్ ఏనా మిగిలింది అంతే లాస్ట్ పీరియడ్ the strength of school is 1000 is increase and decrease in every alternative year by 10%. ఆల్టర్నేటివ్ ఇయర్లో 10% ఇంక్రీజ్ అవుతుంది 10% డిక్రీజ్ అవుతుంది అంటే 1 ఇయర్ 10% ఇంక్రీజ్ అయితే నెక్స్ట్ ఇయర్ 10% డిక్రీజ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ 10% ఇంక్రీజ్ అవుతుంది సో ఇలా ఉంటుంది అనమాట ఇట్ స్టార్టెడ్ విత్ ఇంక్రీజ్ సో ఇంక్రీజ్తో స్టార్ట్ అవుతుంది సో ఇట్ స్టార్టెడ్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద ఇయర్ 2000 ఓకే ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ఇయర్ 2003 కంపేర్ టు 2000 సో ఇంక్రీజ్ ఎంత అయింది ఆ రెండింటి మధ్యలో ఓకే సో ఫస్ట్ 2000 తీసుకున్నాం ఇయర్ 2000 సో అప్పుడు ఎంత ఉంది ఇయర్ 2000లో మనకి 10,000 ఉంది సో 2000 నుంచి మనకి 2001కి వచ్చేసరికి మనకి 10% ఇంక్రీజ్ అవ్వాలి ఫస్ట్ ఇంక్రీజ్తో కాబట్టి 2001 టు 2002 ఏమవుతుందా డిక్రీజ్ అవ్వాలి అంటే 90% అవుతుంది అంతే కదా 2002 టు 2003 ఎండింగ్ వచ్చేసరికి 10% ఇంక్రీజ్ అవ్వాలి అంటే 110/100 సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది సో 3 zeros 1 2 3 6 1 2 3 6 ఎంత వస్తుంది 11 టైమ్స్ 121 ఇంటూ 9 సో 9 9 2 10 18 1089 వస్తుంది 1000 నుంచి మనకి 3 ఇయర్స్లో 1089 అయింది అంటే 89 ఇంక్రీజ్ అయింది అవుట్ ఆఫ్ 1000లో 0000 గెట్ క్యాన్సిల్ 8.9% ఇంక్రీజ్ అయింది ఇలా క్యాలిక్యులేట్ చేయాలి ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా ఓకే పార్ట్ 4 డిస్కస్ చేద్దాం సో పర్సంటేజెస్ పార్ట్ 4 అయితే స్టార్ట్ చేద్దాం నాన్న సో మీకు పార్ట్ 3లో చెప్పినట్లు సో మనకి సక్సెసివ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ మెథడ్ ఉంది కదా సో సక్సెసివ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ మెథడ్ అనేది సో మనకి 2D 3Dలో కూడా యూజ్ అవుతుంది సో జామెట్రీలో కూడా సో సక్సెసివ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ సో అనేది సో ఇక్కడ కూడా యూజ్ అవుతుంది సో మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను సో ప్లస్ ఆర్ మైనస్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ప్లస్ సో ప్లస్ ఆర్ మైనస్ ఏ ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ ఏ ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ బి సో డివైడెడ్ బై 100 సో ఈ ఫార్ములా అనేది సో మనకి జామెట్రీలో కూడా యూజ్ అవుతుంది సో జామెట్రీలో ఎలా యూజ్ అవుతుందంటే సో ఏరియా పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి సో రెండు లబ్దంలో ఉండాలి అవి సో ఇచ్చిన ఆ పారామీటర్స్ లెంత్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఇంటూ బ్రెడ్ తీసుకుందాం
ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఆ రెండు, సో మనకి ఇక్కడ ఈ ఫార్ములా అప్లై చేయాలంటే 2 రూల్స్ అవి పాటించాలి. ఒకటి వచ్చేసి అవి మల్టిప్లికేషన్లో ఉండాలి. అవి రెండు మల్టిప్లికేషన్స్లో ఉండాలి. వాటి యొక్క పవర్స్ 1 1. సో వాటి యొక్క పవర్స్ సమ్ము 2 అయి ఉండాలి. వాటి రెండింటిని సో యాడ్ చేస్తే 2 అయి ఉండాలి. సో ఇది, సో ఈ పారామీటర్స్ అనేవి వాటి యొక్క పవర్స్ కూడా 1 + 1 2 ఉన్నాయి. సో ఇది సాటిస్ఫై అయిపోయింది కాబట్టి సో దీనికి అప్లై చేయొచ్చు. సో మనకి ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కటి మ్యాక్సిమం అప్లై అవుతుంది. సో 2Dలో చూసుకుంటే, సో 2Dలో చూసుకున్నట్లయితే, సో ఈ ఫార్ములాకి 2Dలో చూసుకున్నట్లయితే సో మనం ఏరియా అంటాం కదా, హైయెస్ట్ ఏరియా. సో 2Dలో ఉన్న ప్రతి ఫిగర్కి సో ఏరియా, సో ఆ ఏరియాకి ఇది అప్లై అవుతుంది. సో ఏరియా ఆఫ్, సో మనం చూసుకున్నట్లయితే రెక్టాంగిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి 2D ఫిగర్ చూద్దాం. సో ఇక్కడ ఏమోనేనా, సో ఫస్ట్ సో 2Dలో ఇక్కడ మనకి ట్రయాంగిల్ చూద్దాం. సో మనకి ఆల్రెడీ తెలుసు హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ అని. సో ఇక్కడ పవర్ 1 1 ఉంటుంది, బి ఇంటూ హెచ్లోనే ఉన్నాయి. సో ఇక్కడ బి ఇంక్రీజ్ అయినా హెచ్ డిక్రీజ్ అయినా సరే పర్లేదు మనకి. సో నెట్ ఎఫెక్ట్ అనేది తెలుసుకోవచ్చు ఆ ఫార్ములా ద్వారా. సో ఇవన్నీ ట్రయాంగిల్సే. సో ఇక్కడ సో ఇది మనకి స్క్వేర్ కదా. సో స్క్వేర్కి ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏనే కదా. సో పవర్స్ 1 + 1 2నే. సో ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ ఇంటూలోనే ఉన్నాయి. సో ఇలా, సో ఇక్కడ మనకి రెక్టాంగిల్ ఉంది. సో ఎల్ ఇంటూ బి. సో ఇక్కడ మనకు వచ్చేసి సో ఏదైనా సరే ఇక్కడ మనకి హాఫ్ ఎల్ హాఫ్ h/2 ఇంటూ ఏ ప్లస్ బి కదా. సో ఇక్కడ హెచ్ ఇంటూ ఏ తీసుకోవచ్చు, హెచ్ ఇంటూ బి కూడా తీసుకోవచ్చు. సో ఇలా ఏం చూసినా సరే సో ఏరియాస్కి వచ్చేసి అప్లై అవుతాయి. సో 3D ఫిగర్స్కి వచ్చేసరికి సో మనం ఏమంటాం, ఏరియా ఎక్కడ ఉంటుంది 3D ఫిగర్స్లో? సో టోటల్ సర్ఫేస్ ఏరియాలో ఉంటుంది, లాటరల్ సర్ఫేస్ ఏరియాలో ఉంటుంది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో ఉంటుంది. సో ఈ మూడిట్లోని సో మ్యాక్సిమం అప్లై అవుతాయి. సో ఈ రెండిట్లో మ్యాక్సిమం అప్లై అవుతాయి. కర్వ్డ్లో కొన్ని సందర్భాల్లో అప్లై అవ్వవు, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఒకటేంటి, ఆ రెండు మల్టిప్లికేషన్లో ఉన్నాయా లేవా, రెండేంటి వాటి పవర్స్ సమ్ము సో 2 ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ సిలిండర్ తీసుకున్నట్లయితే నువ్వు సిలిండర్ యొక్క లాటరల్ మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πRh నాన్న. సో 6h తీసుకున్నట్లయితే r ఇంటూ హెచ్లోనే ఉన్నాయి. ఓకే, సో r⁻1 h⁻1 2 అవుతున్నాయి. సో దీనికి అప్లై అవుతుంది. కానీ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ తీసుకున్నట్లయితే నువ్వు 2πr ఆఫ్ r ప్లస్ హెచ్ అవుతుంది. ఇక్కడ నువ్వు ఆర్ ప్లస్ హెచ్, ఆర్ తీసుకుంటే ఆర్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ ఇంటూ హెచ్ ఆర్హెచ్. ఇక్కడ r⁻2 ఉంది, ఇక్కడ r⁻1. సో ఇక్కడ చూడండి, సో 2πr ఆఫ్ r ప్లస్ హెచ్ కదా. ఇక్కడ r స్క్వేర్ వస్తుంది, ఇక్కడ r ఇంటూ హెచ్ వస్తుంది, అంటే r⁻3 వస్తుంది టోటల్. సో ఇక్కడ క్యాన్సిల్, ఇక్కడ అప్లై అవ్వదు. సో కొన్ని సందర్భాల్లో అప్లై అవ్వవు. సో టోటల్ సర్ఫేస్ ఏరియాలో కొన్ని సందర్భాల్లో అయితే అప్లై అవ్వవు. సో మ్యాక్సిమం సో ఏరియాస్లో అన్నిటికీ అప్లై అవుతుంది. 3Dలో వచ్చేసరికి 2Dలో అన్నిటికీ అప్లై అవుతుంది. 3Dలో మాత్రం మనకి టోటల్ సర్ఫేస్ ఏరియాలో కొన్నిటికి అప్లై అవ్వదు. మీరు చెక్ చేసుకోండి అది. మనకి ఇది మల్టిప్లికేషన్స్లో ఉన్నాయా లేవా ఆ రెండు. సో ఆ రెండింటి పవర్స్ సమ్ చేస్తే 2 వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేద్దాం. మీకు ఒకటి చెబితే అర్థమైపోతుంది ఈజీగా. సో సో అన్ని సాల్వ్ చేద్దాం. రెక్టాంగిల్, ట్రయాంగిల్, స్క్వేరు, సో అన్నిటికీ అప్లై చేద్దాం. సో ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, బ్రెడ్త్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10%. నెట్ ఎఫెక్ట్ ఆన్ ద ఏరియా. సో రెక్టాంగిల్ అన్నాడా, సో రెక్టాంగిల్ తీసుకుందాం. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో మనకి ఏరియా ఆల్రెడీ తెలుసు, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని. సో సాటిస్ఫై అయిపోయింది కదా. ఒకటి మల్టిప్లికేషన్స్లో ఉన్నాయి రెండు, రెండోది పవర్స్ సమ్ 2 ఉంది. సో కంపల్సరీ అప్లై అవుతుంది. సో సో లెంత్ ఇంక్రీజ్ అయిందంట 20%, సో +20. బ్రెడ్త్ డిక్రీజ్డ్ బై 10 అంటే -10 ప్లస్ 20 ఇంటూ -10/100. ఎంత వస్తుందన్నా ఇక్కడ 10. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో 200/100. సో 10 - 2 8. సో +8 అంటే ఇంక్రీజ్, 8% ఇంక్రీజ్ నెట్ ఎఫెక్ట్. సో ఇది నార్మల్ మెథడ్లో చేస్తే
సో A1 A2 తీసుకుందాం. A1 A2. సో ఏరియాస్ రెండు కంపేర్ చేద్దాం. సో ఫస్ట్ మనకి సో ఒరిజినల్గా ఉన్న వాటిని సో లెంత్ 10 అనుకుందాం L1. సో బ్రెడ్త్ 10 అనుకుందాం. సో ఏరియా A1 ఏమవుతుంది 10 × 10 100 అవుతుంది. సో ఇప్పుడు చేంజ్ అని తీసుకుందాం A2లో. సో L2 ఏమైంది నాన్న 20% ఇంక్రీజ్ అయింది, అంటే 2 ఇంక్రీజ్ అయింది 12 అయింది. సో B2 ఏమైంది నాన్న B2 డిక్రీజ్డ్ బై 10%, అంటే 10 ఉన్నది 9 అయింది. సో ఇప్పుడు A2 ఎంత వస్తుంది 12 × 9 96 వస్తుంది. 108 వస్తుంది, 108 వస్తుంది, అంటే 8% ఇంక్రీజ్ అయింది. సో ఫస్ట్ 100 ఉంది, నెక్స్ట్ 108 అయింది, అంటే 8% ఇంక్రీజ్ అయింది. సో ఇలా సాల్వ్ చేసుకోవచ్చు సింపుల్గా. సో నెక్స్ట్ ఈచ్ సైడ్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 17%. సో ఇప్పుడు స్క్వేర్ అంట, దెన్ బై వాట్ పర్సెంట్ డస్ ఏరియా డిక్రీజ్. సో మనకు ఆల్రెడీ తెలుసు స్క్వేర్ అంటే 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఏ ఏ ఏ ఏ సో వాటి ఏరియా ఏమవుతుంది ఏ స్క్వేర్ అంటే A × A. సో మీకు ఆల్రెడీ తెలుసు పవర్స్ 1 1. సో ఆ రెండు మల్టిప్లికేషన్స్లోనే ఉన్నాయి, ఓకే. సో వాటి యొక్క పవర్స్ 2 ఉన్నాయి, ఓకే. సో డైరెక్ట్గా అప్లై చేద్దాం. సో డిక్రీజ్డ్ బై 17 కాబట్టి -17 -17 ప్లస్ సో -17 × -17 బై 100. సో -34 ప్లస్ అవుతుంది కదా, మైనస్ ఇంటూ మైనస్ 289 బై 100. సో -34 ప్లస్ 2.89. సో 34 అంటే సో 3 తీసేస్తే 31 పాయింట్ సంథింగ్ వస్తుంది, 31.11. ఇది నార్మల్ మెథడ్లో చేయాలంటే కొంచెం టైం వేస్ట్ అవుతుంది. చూడండి ఒకసారి. సో A1 A2 తీసుకుందాం. సో ఇక్కడ A1 వాల్యూ 100 తీసుకుందాం. 17 అంటే పాయింట్స్లో వస్తుంది, 10 తీసుకుంటే అజ్యూమ్ చేసుకోవటం. ఇక్కడ మన ఇష్టం, 10 తీసుకోండి 100 తీసుకోండి మన ఇష్టం. A1 ఏమవుతుంది ఏరియా A1 100 × 100 10,000 అవుతుంది. సో ఇక్కడ మనకి డిక్రీజ్ అన్నట్టు ఇక్కడ 31.11 అనేది డిక్రీజ్, ఎందుకని మైనస్లో వస్తుంది కాబట్టి. సో ఇక్కడ A2 తీసుకుందాం. సో 17% డిక్రీజ్ అంటే ఎంత? సో 17 అంటే 83 అయింది. సో A2 ఏమవుతుంది సో 83 × 80 6889 వస్తుంది. సో ఇక్కడ 10,000 ఉంది, ఇక్కడ 6889 ఉంది. సో డిఫరెన్స్ 3111. సో ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయిందంటే 10,000తో కంపేర్ చేయాలి. 0000 క్యాన్సిల్ 2 పాయింట్స్, అంటే 31.11%. 31.11% డిక్రీజ్ అయింది. సో ఇలా సాల్వ్ చేసుకోండి సింపుల్గా. సో ఈచ్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10%. సో వాట్ డస్ ఏరియా డిక్రీజ్. ఇప్పుడు స్క్వేర్ అన్నాడా, సేమ్ స్క్వేరే కదా, డైరెక్ట్గా అప్లై చేద్దాం. సో 10%. సో ఓకే, డిక్రీజ్ అన్నాడా -10 ప్లస్ -10 × -10 బై 100. సో ఎంత వస్తుంది -20 ప్లస్ 1, అంటే 19% డిక్రీజ్. సో 19% డిక్రీజ్. సో నువ్వు డైరెక్ట్గా సో సాల్వ్ చేసుకుంటే A1 A2 తీసుకుంటే సో స్క్వేరే కదా. సో A1 10 అనుకుందాం, 10% ఇక్కడ డిక్రీజ్ అయింది. సో 10% డిక్రీజ్ అంటే ఇక్కడ 8 9 అవుతుంది. సో ఇక్కడ ఏరియా A1 ఏమవుతుంది, ఇది 100 అవుతుంది. ఇక్కడ ఏరియా A2 ఏమవుతుంది 81 అవుతుంది, అంటే 19% డిక్రీజే కదా నాన్న, 19% డిక్రీజే కదా. ఇలా సాల్వ్ చేసుకోండి. సో ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఇంక్రీజ్డ్ బై 30%, ఓకే, ఇట్స్ ఏరియా ఇంక్రీజ్డ్ బై. సో సర్కిల్ తీసుకున్నాం ఇప్పుడు. సో రెక్టాంగిల్ అయిపోయింది, స్క్వేర్ అయిపోయింది. సో ఇప్పుడు సర్కిల్ తీసుకున్నాం. సో సర్కిల్ తీసుకున్నట్లయితే సో దీని ఏరియా πr² అవుతుంది కదా. సో 5 × R1 × R × R కదా. సో R × R కదా. వీటి పవర్స్ 1 1 2. సో ఒకటోది సో మల్టిప్లికేషన్స్లో ఉన్నాయి. సెకండ్ ఫార్ములా 1 + 1 2 సాటిస్ఫై అయిపోయింది. R × R కదా. సో డైరెక్ట్గా అప్లై చేద్దాం. ఇంక్రీజ్డ్ బై 30 అంటే +30 ప్లస్ 30 ప్లస్ 30 × 30 బై 100. 30 30 69, 69% ఇంక్రీజ్, 69% ఇంక్రీజ్. సో సింపుల్గా అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఏరియా A1 A2 తీసుకుంటే నార్మల్ మెథడ్లో ఇంక్రీజ్డ్ బై 30% అన్నాడు. R1 10 అనుకుందాం, సింపుల్గా 3 ఇంక్రీజ్ అయినట్టు, R2 13 అయినట్టు. సో πr² ఏమవుతుంది A1
సో 5 ఇంటూ 100 అవుతుంది. ఇక్కడ A2 ఏమవుతుంది? సో 5 ఇంటూ 169 అవుతుంది. సో రేషియో చూద్దాం. ఫస్ట్‌ది 5 ఇంటూ 100. సో 5 ఇంటూ 169. 5 క్యాన్సిల్. ఇక్కడ 100 ఉంది. ఇక్కడ 169 అయింది. అంటే 69% ఇంక్రీజ్. 69% ఇంక్రీజ్. ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చు. 69% ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ రేషియో తీసుకొని కూడా చేయొచ్చు. ఎందుకంటే 5 క్యాన్సిల్ అయిపోతాయి కదా రేషియోలో. అట్లా. సో ఇక్కడ మన ఏరియా ఇక్కడ మనకి ఓన్లీ 2 పారామీటర్సే ఉన్నాయి. సో మనకి స్క్వేర్లోని రెక్టాంగిల్లోని ఓన్లీ ఆ 2 పారామీటర్సే ఉన్నాయి కాబట్టి రేషియో అవసరం డైరెక్ట్గా చూడొచ్చు. సో ఇక్కడ మాత్రం నెట్ ఎఫెక్ట్ అంటే రేషియో తీసుకోవాలి. ఎందుకంటే సో రిమైనింగ్ పై అనేది క్యాన్సిల్ చేయడానికి. ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ డిక్రీజ్డ్ బై 20%. ఇట్స్ ఏరియా డిక్రీజ్డ్ బై సేమ్ సర్కిలే అన్నాడు కదా. -20 -20 ప్లస్ -20 ఇంటూ -20 బై 100 -40 ప్లస్ 4 అంటే 36% డిక్రీజ్. 36% డిక్రీజ్. ఈచ్ సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. దెన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా. సో మీకు అందరికీ తెలుసు క్యూబ్ అన్నాడా క్యూబ్. సో ఇలా ఉంటుంది. సో హైట్ చూసుకున్నా, లెంత్ చూసుకున్నా, బ్రెడ్త్ చూసుకున్నా సో అన్నీ ఈక్వల్గా ఉంటాయి. సో మనకి దీని వాల్యూమ్ చూసుకున్నట్లయితే ఏ క్యూబ్ నానా. సో ఏ క్యూబ్కి అప్లై కాదు, వాల్యూమ్కి అయితే అప్లై కాదు. వాడు ఏమన్నాడు? టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6a² నాన్న. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే 4a². సో ఇవి మీకు అందరికీ ఇవి మీకు జామెట్రీలో 2D 3Dలో మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. మన ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. సో సో ఇక్కడ మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే దీన్ని 6 ఇంటూ ఏగా రాయొచ్చు. సో మల్టిప్లికేషన్స్లోనే ఉన్నాయి, పవర్స్ కూడా 1 1 2నే ఉన్నాయి. డైరెక్ట్గా అప్లై చేద్దాం. సో 10 ప్లస్ 10 ప్లస్ 10 ఇంటూ 10 బై 100. సో 21%. సో ఇది నార్మల్గా చేస్తే సో A1 A2 అనుకుంటాం. సో A1 ఏమవుతుంది? సో టోటల్ సర్ఫేస్ ఏరియా కాబట్టి సో ఇక్కడ A1 10 అనుకుందాం. 10% ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి 10% ఇంక్రీజ్ అన్నాడా. సో 11 అనుకుందాం. సో ఇప్పుడు A1 ఏమవుతుంది నాన్న? 6 ఇంటూ 100 అవుతుంది. A2 ఏమవుతుంది నాన్న? 6 ఇంటూ 121 అవుతుంది. అంతే కదా. సో ఫస్ట్ది 6 ఇంటూ 100. సో నెక్స్ట్ది 6 ఇంటూ 121. 6 6 క్యాన్సిల్. 100 ఇంటూ 121 అంటే 21% ఇంక్రీజ్ అండి. 21% ఇంక్రీజ్. నెక్స్ట్ చాలా చాలా ఈజీ నాన్న ఈ మోడల్ అనేది. ద ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. సో పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ వాల్యూమ్ అన్నాడు. క్యూబ్ అంటే సేమ్ అదే కదా, క్యూబే కదా. సో ఇదే సేమ్ ఇదే క్యూబ్, అదే క్యూబ్ తీసుకున్నట్లయితే సో ఇప్పుడు వాల్యూమ్ అన్నాడు. వాల్యూమ్ అంటే ఏ క్యూబ్ నానా, దీనికి అప్లై అవ్వదు. మరి నార్మల్ మెథడ్లో చేయాలి కదా. సో A1 A2 అనుకుంటాం. సో ఫస్ట్ ఏమైంది? ఇంక్రీజ్డ్ బై 20%. నేను ఫస్ట్ A1ని 10 అనుకుంటా. A1 క్యూబ్ ఏమవుతుంది? A1 ఏమవుతుంది? 10 క్యూబ్ కాబట్టి 1000 అవుతుంది. వాల్యూమ్ ఏ క్యూబ్ కదా. సో A2 తీసుకుందాం. A2ని 12 అనుకుందాం. ఎందుకని 2% ఇంక్రీజ్ అయింది కాబట్టి. సో ఏరియా A2 ఏమవుతుంది? 12 క్యూబ్ 1728. క్యూబ్స్ కూడా మీరు బై హార్ట్ చేయాలి. సో ఎంత ఇంక్రీజ్ అయింది? 728 అవుట్ ఆఫ్ 1000. సో చెక్ చేసుకుంటే 0000 గెట్ క్యాన్సిల్. సో 72.8% ఇంక్రీజ్ అయింది. 72.8. వాల్యూమ్కి అప్లై అవ్వదు. సో రెండు సాటిస్ఫై అవ్వట్లా. స్క్వేర్లోని లేవు, వాటి సమ్ము స్క్వేర్ రావట్లా. వాటిని యాడ్ చేస్తే మల్టిప్లికేషన్స్లో ఉన్నాయి, కానీ వాటిని యాడ్ చేస్తే 3 వస్తుంది. 2నే రావాలి మనకి. సో చాలా చాలా ఈజీ. ఇఫ్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ ఇంక్రీజ్డ్ బై 10%, వాల్యూమ్లో మళ్ళీ చేంజ్. సేమ్ క్వశ్చన్. A1 వాల్యూమ్ కదా, V1 V2. ఇక్కడ ఏమన్నాం? V1 V2 ఇది. ఇక్కడ వాల్యూమ్స్ కదా. సో ఇది V1 V2. సో ఏ క్యూబ్గా తీసుకుంటాం. సో ఇఫ్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ ఇంక్రీజ్డ్ బై 10%, సో దెన్ ఇట్స్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ వాల్యూమ్. సో V1 V2. సో V1 V2 తీసుకుందాం. సో ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ ఇంక్రీజ్డ్ బై 10%. సో A1 10 అనుకుందాం. సో V1 ఏమవుతుందన్నా?
1000 అవుతుంది. సో ఇక్కడ A2 వాల్యూ సో ఇంక్రీజా సో 11 అనుకుందాం. సో B2 వాల్యూ ఏమవుతుంది 1331 అవుతుంది. ఎందుకని 11 క్యూబ్ 1331 కాబట్టి. సో ఎంత ఇంక్రీజ్ అయింది 331 ఇంక్రీజ్ అయింది అవుట్ ఆఫ్ 1000. సో 0000 గెట్ క్యాన్సిల్. సో 33.1%. 33.1%. సో ఇలా సింపుల్గా సాల్వ్ చేసుకోవడమే. ద హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇంక్రీజ్డ్ బై 10%, ఇట్స్ బేస్ ఇంక్రీజ్డ్ బై 20%. సో ఫైనల్గా మిగిలింది మనకి ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ కూడా చూద్దాం. సో ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి ఏరియాకి హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. సో పవర్స్ 1 1 ప్లస్ 2. సో ఒకటోది మల్టిప్లికేషన్లోనే ఉన్నాయి, వాటి పవర్స్ కూడా సో 2 అనే అయినాయి యాడ్ చేస్తే. డైరెక్ట్గా సబ్మిట్ చేద్దామా. సో ఇంక్రీజ్డ్ బై 10%, 10 and its base increased by 20%, 20 plus 10 into 20 by 100. So 32% total. 32% ఇంక్రీజ్. మనకి ఇంక్రీజ్ ఏంటి డిక్రీజ్ అనలేదు. సో నార్మల్ మెథడ్లో చేయాలంటే సో ఏరియా A1 ఏరియా A2 తీసుకుందాం. సో మనకి సో 10 20 అన్నాడా సింపుల్గా. సో లెంత్ అన్నాడా ఫస్ట్ది హైట్ అన్నాడు. సో H1 10 అనుకుందాం. సో హైట్ ఇంటూ సో బ్రెడ్త్ కదా. సో B1 కూడా 10 అనుకుందాం. సో ఫస్ట్ ఏమొస్తుంది హాఫ్ ఇంటూ 100. సో దాన్ని 100/2గా తీసుకుందాం. సో A2 తీసుకుంటే H1 ఏమైంది నాన్న, H2 ఏమైంది హైట్ ఇంక్రీజ్డ్ బై 10 అంటే 11 అయింది. B2 ఏమైంది నాన్న బేస్ ఇంక్రీజ్డ్ బై 20 అంటే 2 ఇంక్రీజ్ అయింది 12 అయింది. సో హాఫ్ ఇంటూ B ఇంటూ H అంటే 11 ఇంటూ 12 132. సో ఇక్కడ మనకి హాఫ్ ఇంటూ 100 ఒకటి, ఇక్కడ హాఫ్ ఇంటూ 132 ఒకటి, హాఫ్ గెట్ క్యాన్సిల్. సో 32% ఇంక్రీజ్. 32% ఇంక్రీజ్. ఏం లేదు, చాలా చాలా సింపుల్ అనమాట. ద హైట్ ఆఫ్ ద సిలిండర్ ఇంక్రీజ్డ్ బై 15%, రేడియస్ ఆఫ్ ఇట్స్ బేస్ డిక్రీజ్డ్ బై 10%, పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సిలిండర్ అన్నాడు. సో సిలిండర్ మీకు అక్కడ డయాగ్రామ్స్లో క్లియర్గా చూడొచ్చు. సో ఏమన్నాడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నాడు 2πRH. సో ఆర్హెచ్లు గురించి మాట్లాడా, సిలిండర్ యొక్క హైటు రేడియస్ గురించే మాట్లాడాడు. సో ఫస్ట్ అవి రెండు మల్టిప్లికేషన్స్లో ఉన్నాయి, సెకండ్ ఆ రెండు పవర్ 1 1 2 అయినాయి, రెండు సాటిస్ఫై అయింది కాబట్టి డైరెక్ట్గా అప్లై చేద్దాం. సో ఇంక్రీజ్డ్ బై 15%, డిక్రీజ్డ్ బై 10% -10 ప్లస్ 15 ఇంటూ -10/100. సో ఇక్కడ 5 వస్తుంది మైనస్, సో 1.5 వస్తుంది. సో అంటే 3.5. సో 3.5 ప్లస్ కాబట్టి ఇంక్రీజ్ 3.5% ఇంక్రీజ్. సో ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళటమే. సో నెక్స్ట్ మోడల్ ఎక్స్పెండిచర్ రిమైన్స్ కాన్స్టాంట్. సో చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్, మీకు కంపల్సరీ బిట్నాను. సో మీరు ఏ ఎగ్జామ్ రాసినా సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెబుతా. సో ఒక్కటే ఫార్ములా ఉంది నాన్న, ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్. ప్రైస్ అంటే వస్తువు యొక్క వెల, వస్తువు యొక్క కాస్ట్ పర్ కేజీ కానీ లీటర్స్ కానీ. కన్జంప్షన్ అంటే కేజీలు లీటర్లు అవి. కన్జంప్షన్ అంటే వినియోగం తెలుగులో మాట్లాడితే. ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు, మొత్తం ఖర్చు ఎంత అయింది, నువ్వు ఎన్ని కేజీలు తీసుకున్నావు అనేది చెప్పేది. సో ఒక చికెన్ షాప్కి వెళ్ళాం, చికెన్ ధర 200 రూపాయలు ఉంది ఈరోజు, 200 రూపాయలు ఉంది. సో ఒక 2 kgs తీసుకున్నాం, 400 రూపీస్ అయింది. ఇక్కడ ఏమన్నాడు ఎక్స్పెండిచర్ రిమైన్స్ కాన్స్టాంట్ అన్నాడు. ఖర్చులో తేడా ఉండకూడదు 400 యాజ్ ఇట్ ఈస్గా 400 రావాలి. రేట్ అనేది మారింది ఈరోజు. సో ఈరోజు మారింది, ఇది స్టాండర్డ్ రేట్ అనమాట. ఇప్పుడు ఒక 250 రూపీస్ అయింది. సో ఇంటి దగ్గర నుంచి మనం 400 తీసుకొని వచ్చాం, చికెన్ తీసుకొని రమ్మన్నారు, 2 kgs చికెన్ తీసుకొని రమ్మన్నారు, 200 ఏమో అనుకొని. సో ఇక్కడికి వచ్చేసరికి సో మనకి 250 రూపీస్ అయింది పర్ కేజీ. సో మనకిచ్చింది 400 కాబట్టి 400కే ఇవ్వమంటాం. మనకిచ్చింది ఇంటి దగ్గర
400 ఇచ్చారు, షాప్కి వెళ్ళి 2 కేజెస్ చికెన్ తీసుకొని రమ్మని. 2 కేజెస్ కన్నా ఎక్కువ వచ్చిద్దా తక్కువ వచ్చిద్దా? 250 అన్నప్పుడు తక్కువ వస్తుంది, 2 కేజెస్ కన్నా తక్కువ వస్తుంది. సో సో ఇది ఫస్ట్ కేసు. సో రేట్ ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు రేట్ డిక్రీజ్ అయిందని తీసుకున్నాం. సో ప్రైస్ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ ప్రైస్ డిక్రీజ్ అయిందని తీసుకున్నాం. సో ఈరోజు 150నే ఉంది, కార్తీక మాసం కాబట్టి. సో సో ఈ 400 ఇచ్చారు మళ్ళీ ఇంటి దగ్గర, ఈ 400 ఇచ్చారు, 400కి చికెన్ తీసుకొని రమ్మన్నారు. సో 150 రూపీసే కేజీ, వాళ్ళకి తెలియదు కదా పాపం. సో 400 ఇచ్చారు నేను. సో 2 కేజెస్ కన్నా ఎక్కువ వస్తుంది, 2 కేజెస్ కన్నా ఎక్కువే వస్తుంది. సో ఇలా మార్పులు ఉంటాయి అనమాట. ప్రైస్ ఇంక్రీజ్ అయితేనేమో మనకి కేజీలు తక్కువ వస్తాయి, అంటే వాడి యొక్క సో కేజీస్ కానీ లీటర్స్ కానీ ఏదైనా తీసుకోండి తక్కువ వస్తాయి. సో రేటు డిక్రీజ్ అయితే మనకి ఎక్కువ వస్తుంది. ఎప్పుడు కాన్స్టాంట్గా ఉన్నప్పుడు మన ఖర్చు కాన్స్టాంట్గా ఉన్నప్పుడు. సో దాని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఒక ప్రాబ్లం చెప్తే దానికి షార్ట్ కట్ చెబుతాం. సో ముందు ఒక ప్రాబ్లం చెబుతాం. సో ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్. సో 100 అనుకోండి, వీటిని సింప్లిఫికేషన్ కోసం, అంటే మన క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండటం కోసం. ఇది 100 అనుకోండి ప్రైజు, కన్జంప్షన్ 100 కేజీస్ అనుకోండి, 10,000 వస్తుంది. ఈజీగా ఉండటం కోసం. 2 కేజీస్ అంటే అక్కడ క్యాలిక్యులేషన్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది కాబట్టి. క్వశ్చన్ ఇప్పుడు చదువుతాం. ఏమన్నాడు? ద ప్రైస్ ఆఫ్ రైస్ హాజ్ డిక్రీజ్డ్ బై 20%. బై వాట్ పర్సెంట్ కెన్ ఏ పర్సన్ ఇంక్రీజ్ ద కన్జంప్షన్ సో దట్ దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఎక్స్పెండిచర్. సో ప్రైజ్ బియ్యం ధర 20% తగ్గిందంట. సో ఆ 10,000 ఇచ్చారు, మళ్ళీ బియ్యం ధర 20% తగ్గిందంటే 80 రూపీస్ అయింది. సో మనకి 100 కేజీస్ కావాలి, 100 కేజీస్ కావాలి. సో ఇంటి దగ్గర మనకు 10,000 ఇచ్చారు, 10,000కి తీసుకొని రమ్మని 100 కేజీస్ 10,000 ఇచ్చారు. సో 80 రూపీస్ లెక్క, ఇప్పుడు 80 రూపీస్ అయింది, వాళ్ళకి తెలియదు కదా. సో ఇప్పుడు ఎన్ని కేజీలు ఎక్కువ వస్తాయి అనేది క్వశ్చన్, ఎన్ని కేజీలు ఎక్కువ వస్తాయి అనేది క్వశ్చన్. సో దీన్ని ఎక్స్ అనుకోవాలి, అంతేనా? సో మనకి ఎక్స్పెండిచర్ రిమైన్స్ కాన్స్టాంట్ కాబట్టి ఇక్కడ ఉన్న 10,000 యాజ్ ఇట్ ఈస్గా ఖర్చు పెట్టాల్సిందే. వాడు ఏమన్నాడు? ఎక్స్పెండిచర్, సో దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఎక్స్పెండిచర్, ఎక్స్పెండిచర్ రిమైన్స్ కాన్స్టాంట్ కాబట్టి. సో ఇప్పుడు అప్లై చేయండి. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 10,000 డివైడెడ్ బై 80, 0 0 క్యాన్సిల్, 125 వస్తుంది. ఇక్కడ 125 వచ్చింది వేళ. ఫస్ట్ 100 కేజీస్ తీసుకున్నాం, ఇప్పుడు 125 కేజీస్ అయింది, ఎందుకని రేటు తగ్గింది కాబట్టి. సో ఎంత ఇంక్రీజ్ అయింది వినియోగం, వాడు అదే అడిగింది. సో బై వాట్ పర్సన్ ఏ పర్సన్ ఇంక్రీజ్ ద కన్జంప్షన్. సో మనకి కేజీలు వినియోగం ఎంత ఎక్కువైంది? 25%. సో 25%, 125 వచ్చింది, 125 25%, కదా 25%, 2.5 ఇచ్చాడా, 25%, 25%. సో చార్ట్ కట్ ఉంది డైరెక్ట్గా దీనికి. సో ప్రైజ్, సో ప్రైజ్ పి బై, అంటే చేంజ్ ఇన్ ప్రైస్ బై, సో 100 ప్లస్ ఆర్ మైనస్ పి, 100 ప్లస్ ఆర్ మైనస్ పి. సో పి బై 100 ప్లస్ ఆర్ మైనస్ పి డైరెక్ట్గా అప్లై చేద్దాం. సో ఆన్సర్ వస్తుంది. సో ఎంత ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అంటే ప్లస్ ఇండికేట్స్ ఇంక్రీజ్ నానా, మైనస్ ఇండికేట్స్ డిక్రీజ్. ఇంక్రీజ్ అయిందంటేనేమో ప్లస్ తీసుకోండి, డిక్రీజ్ అయిందంటేనేమో మైనస్ తీసుకోండి. సో ప్లస్ ఇండికేట్స్ ఇంక్రీజ్, మైనస్ ఇండికేట్స్ డిక్రీజ్. సో ఏమన్నాడు? డిక్రీజ్ అయింది 20%. ఇప్పుడు అప్లై చేస్తాడు. సో నెట్ ఎఫెక్ట్, డైరెక్ట్గా నెట్ ఎఫెక్ట్ వస్తుంది. సో మనకి 20 డిక్రీజ్ అయింది, 100 మైనస్ 20 ఇంటూ 100 ఇంటూ 100. ఈ 100 అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. సో ఎంత వస్తుంది? 20/80 ఇంటూ 100. సో 4 అంటే 25%. సో 25%. సో ఇలా సాల్వ్ చేసుకోవాలి. సో ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి. సో చాలా ఇక్కడ రాద్దామా? సో ఇక్కడ రాద్దాం. పి బై 100 ప్లస్ ఆర్ మైనస్ పి ఇంటూ 100. సో 100 ఎలాగో గుర్తుండిద్ది, పి బై 100 ప్లస్ ఆర్ మైనస్ పి గుర్తుపెట్టుకోండి. సో చాలా చాలా ఈజీగా ఉంటాయి. ద ప్రైజ్ ఆఫ్ ప్రైజ్ హాజ్ ఇంక్రీజ్డ్ బై 20%. బై వాట్ పర్సన్ కెన్ ఏ పర్సన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద కన్జంప్షన్. సో దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఎక్స్పెండిచర్. డైరెక్ట్గా అప్లై చేస్తే ఇంక్రీజ్ అయింది అన్నాడు కాబట్టి ప్రైజ్ 20 బై
100 ప్లస్ 20 ఇంటూ 100 డైరెక్ట్గా 20/120 ఇంటూ 100. సో 1/6 అంటే మనకి ఎంత వస్తుందన్నా 16.66%. 16.66%. సో నార్మల్ మెథడ్లో చేస్తే కొంచెం లేట్ అవుతుంది. ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ 100 అనుకుంటాం 10,000. సో ఫస్ట్ ఏమైంది, ప్రైస్ 20% ఇంక్రీజ్ అయింది. సో ఎక్స్పెండిచర్ 10,000 ఉండాలి. సో ఇది ఎంత అవుతుంది? సో ఇందాకటి క్వశ్చన్ డిక్రీజ్ అయింది కాబట్టి సో 80 తీసుకున్నాం. సో ఇక్కడ 80 తీసుకున్నాం. డిక్రీజ్ అయింది కాబట్టి, సో ఇప్పుడు ఇంక్రీజ్ అయింది కాబట్టి 120 తీసుకుంటాం ప్రైస్. సో అబ్జర్వ్ చేయండి ఎక్కడ చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. 10,000 డివైడెడ్ బై 120. సో 12,000. సో 12 9 టైమ్స్, సో 8 టైమ్స్ ఆఫ్ 96. సో 40. సో 3 టైమ్స్ 36. 40 అంటే అగైన్ మళ్ళీ 0.33లో వస్తుంది. 83.33 అయింది. సో మనకి ఎక్స్ వాల్యూ 83.33 వచ్చింది. 83.33 వచ్చింది. సో ఎంత డిక్రీజ్ అయింది మనకి 16.66 వస్తుంది కదా మళ్ళీ 16.6. సో ఇప్పుడు అదే ప్రైస్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ మీద సో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే డీల్ చేద్దాం. సో మరిన్ని ప్రాబ్లమ్స్. ద ప్రైస్ ఆఫ్ ప్రైస్ ఇంక్రీజ్డ్ బై 20%. హౌఎవర్ ఇట్స్ కన్జంప్షన్ డిక్రీజ్డ్ బై 10%. ఓకే, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ఇట్స్ ఎక్స్పెండిచర్? ఇప్పుడు కాన్స్టాంట్ కాదు, చేంజ్ అవుతుందంట ఎక్స్పెండిచర్ అనేది చూద్దాం. ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఫార్ములా యూజ్ ఉండదు, అది కాన్స్టాంట్ ఎక్స్పెండిచర్ మాత్రమే. ఎక్స్పెండిచర్ రిమైన్స్ కాన్స్టాంట్ మాత్రమే. అగైన్ 100 ఇంటూ 100 10,000 అనుకుంటాము. ప్రైస్ ఏమైంది నాన్న 120 అయిపోయింది. కన్జంప్షన్ ఏమైపోయింది 10% డిక్రీజ్ అయిపోయింది, 90 అయిపోయింది. సో 10800 వస్తుంది. 10,000లో 800 ఇంక్రీజ్ అయింది కాబట్టి 10,000లో ఎంత శాతమో క్యాలిక్యులేట్ చేద్దాం. 0000 గెట్ క్యాన్సిల్. సో 8% ఇంక్రీజ్ అయింది. 8% ఇంక్రీజ్ అయింది. సో ఎలా సాల్వ్ చేసుకోవడమే. ద ప్రైస్ ఆఫ్ ఆయిల్ ఇంక్రీజ్డ్ బై 20%. హౌఎవర్ ఇట్స్ కన్జంప్షన్ డిక్రీజ్డ్ బై 20%. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ ఇన్ ఎక్స్పెండిచర్? సేమ్ క్వశ్చన్. ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్. 100 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు 10,000. ఇప్పుడు ఏమైంది, ప్రైస్ 120 అయిపోయింది, కన్జంప్షన్ 80 అయిపోయింది. సో 9,600. సో 400 అనేది డిక్రీజ్ అయింది అవుట్ ఆఫ్ 10,000 ఇంటూ 100. 4 zeros క్యాన్సిల్. సో ఫైనల్గా 4% డిక్రీజ్ అయింది. 4%. చాలా చాలా ఈజీగా అయిపోతుంది. ద ప్రైస్ ఆఫ్ డీజిల్ ఇంక్రీజ్డ్ బై 20%. ఏ పర్సన్ వాంట్స్ టు ఇంక్రీజ్ హిస్ ఎక్స్పెండిచర్ బై 10% ఓన్లీ. బై వాట్ పర్సెంట్ షుడ్ బి డిక్రీజ్ హిస్ కన్జంప్షన్? సేమ్ క్వశ్చన్స్, ఏది ఇంక్రీజ్ అయింది ఏది డిక్రీజ్ అయిందో డేటా రాసుకుంటే సరిపోతుంది. ప్రైస్ 100 అనుకుందాం, యాక్చువల్ ప్రైస్, కన్జంప్షన్ 100 అనుకుంటే కేజీస్. సో 10,000 అయిపోయింది. ఇప్పుడు ఏమన్నాడు, ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది 120 రూపీస్ అయింది. ఎక్స్పెండిచర్ అనేది సో 10% ఇంక్రీజ్ చేశాడు. సో ఇది 10% ఇంక్రీజ్ అవ్వాలి. 10,000లో 10% అంటే 1000, 11,000 అయిపోయింది. 11,000 అయిపోయింది. సో ఏమన్నాడు, షుడ్ బి డిక్రీజ్ ఇస్ కన్జంప్షన్. కన్జంప్షన్ మీద ఎఫెక్ట్ ఎట్టుండిద్ది అంటున్నారు. ఇందాకేమో ఎక్స్పెండిచర్ మీద ఎఫెక్ట్, ఇప్పుడేమో కన్జంప్షన్ మీద ఎఫెక్ట్ అంతే. సో 11,000 డివైడెడ్ బై 120. 0 గెట్ క్యాన్సిల్. 12తో 1100. 9 టైమ్స్ 108. 20 అంటే సో 2 టైమ్స్ కాదు, 1 టైమ్ 12 వస్తుంది. అగైన్ 80 పాయింట్ పెట్టుకుంటే 6 అంటే 72. అగైన్ 80 అంటే 0.66లో వస్తుంది. 91.666 అలా ఫాలో అవుతుంది. సో 91.666 అంటే మనకి డిఫరెన్స్ అంతా 100 నుంచి 91 పాయింట్ అంటే 8.33 వస్తుంది. సో ఇలా సాల్వ్ చేసుకోవడమే. లాస్ట్ క్వశ్చన్. ద ప్రైస్ ఆఫ్ డీజిల్ ఇంక్రీజ్డ్ బై 26%. ఏ పర్సన్ వాంట్స్ టు ఇంక్రీజ్ హిస్ ఎక్స్పెండిచర్ బై 15% ఓన్లీ. సో బై వాట్ పర్సెంట్ డిక్రీజ్ హిస్ కన్జంప్షన్? ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్.
ప్రైస్ 126 అయిపోయింది. సో ఫస్ట్ 100 అనుకోవాలి కదా. 100 ఇంటూ 100 10,000 అనుకుంటే సో ప్రైస్ 26 ఇంక్రీజ్ అయిందంటే 126, కన్జంప్షన్ 15% ఇంక్రీజ్ చేసుకోవాలంటే 15,000, 10% అంటే 11,000 వస్తుంది. 11,500 వస్తుంది కదా. సో 11,500 వస్తుంది. ఓకే. సో ఎక్స్ ఎంత? సో 11,500 డివైడెడ్ బై 126 చేసి దీన్ని 100 మైనస్ చేయాలి. దీన్ని 100 మైనస్ చేస్తే 8.74% వస్తుంది. సో క్యాలిక్యులేట్ చేసుకోండి. 8.74 వస్తుంది. సో పార్ట్ 5లోకి వెళ్దాం.